దేవుడిచ్చిన ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి, ఆయన వాత్సల్యత దేవుడు మన మీద ఉంచి ఉన్నాడు కనుక అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ గడిచినటువంటి లెంటలోని 4వ ఆదివారంలో 3 పాఠ్య భాగాల్లో 3 విషయాలు మనము జ్ఞాపకం చేసుకుని దానిలో అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. నిత్యరాజ్య ప్రవేశములకు మీకు సమృద్ధిని అనుగ్రహించబడాలంటే మనం ఏం చేయాలి? యేసునందు విశ్వాసం ఉంచాలి, ఈ క్రియలు చేయవారై ఉండాలి, నిత్యరాజ్యంలో ఉండేటువంటి పరిస్థితి మనకి కావాలి. ఈ 3 విషయాల గురించి గత ఆదివారపు దినాలలో మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఈ దినాన లెంటలోని 5వ ఆదివారం. ఈ వారాన్ని శ్రమల ఆదివారం అంటారు. యేసుక్రీస్తు ప్రభువారు శ్రమలకి ముందుగా వచ్చేటువంటి ఈ ఆదివారం. ఈ ఆదివారంలో ప్రాముఖ్యంగా ఆదికాండము 12వ అధ్యాయము 1 నుంచి 4 వచనాల మధ్యలో, అలాగే అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 21 నుంచి 31 వచనాల మధ్యలో ఉన్నటువంటి భాగం, అలాగనే స్వార్థ పాఠికంలో మత్తయి స్వార్థ 10వ అధ్యాయం 32 నుంచి 42 వచనాల మధ్యలో ఉన్నటువంటి భాగాల గురించి ఈ దినాన మనము జ్ఞాపకం చేసుకుంటూ, ఈనాటి మన అంశం ఏంటంటే యేసు కన్నా ఎక్కువగా ఎవరిని దేన్ని ప్రేమించకూడదు. ఈనాటి మన అంశం యేసుని కన్నా ఎక్కువగా ఎవరిని దేన్ని ప్రేమించకు. ప్రేమించిన వ్యక్తిని ఎవరుంటారు? ప్రేమించలేనటువంటి వారుగా ఎవరు ఉండరు. అందరూ కూడా వారిని ప్రేమించుకుంటూనే ఉంటారు. అంటే ఈ లోకంలో ప్రేమించని వ్యక్తి అనేది ఎవరు? పశువుల దగ్గర నుంచి మనుషుల వరకు మనం ఆలోచన చేస్తే రకరకాల ప్రేమ కలిగిన వారుగా మనం ఉంటాం. తల్లిదండ్రుల ప్రేమ, భార్యాభర్తల ప్రేమ, బిడ్డల ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, అక్కచెల్లెల ప్రేమ, ఇలాగూ ప్రపంచంలో రకరకాల ప్రేమలు ప్రేమిస్తూనే మనము ఉంటాం. కానీ ఇక్కడ ప్రతి వ్యక్తి కూడా ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ప్రేమించుకుంటూనే ఉంటాడు. అది సృష్టి ధర్మమే. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నటువంటి మాట మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు, యేసు కన్నా ఎక్కువగా ఎవరిని దేన్ని కూడా నీవు ప్రేమించకు. ఇది మనకి సాధ్యపడుతుందా అంటే ఇది సాధ్యపడదు. ఎందుకంటే మనము అందరినీ ప్రేమిస్తాం, అలాగనే అందరినీ ద్వేషిస్తాం, అందరినీ కోప్పడతాం, అందరినీ మనము శిక్షిస్తూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యము హెచ్చరిక చేస్తున్నది ఏంటంటే, ప్రపంచంలో ప్రతి వ్యక్తి కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటూనే ఉంటారు. మనకు తెలిసినా తెలియకపోయినా మనము ఒకరిలా ఒకరు ప్రేమ కలిగిన వారుగానే ఉంటాం. అంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించలేకపోతున్నాం, కానీ మనుషులు మాత్రం ఎక్కువగా మనం ప్రేమిస్తూ ఉంటాం. చాలా సందర్భాలలో నీ కొరకు నా ప్రాణమైనా ఇస్తాను అని చెప్తాం. అంటే మనుషుల కొరకు మనుషుడు ప్రాణం ఇస్తే ఏమైనా ప్రయోజనం ఉన్నదా? ఎవడైనా ఇవ్వగలుగుతాడా అంటే నోటి మాటే కదా, చొప్పున అనేస్తాం, త్వరగా అనేస్తాం. నీ కొరకు నా ప్రాణమైనా ఇస్తాను, నా ప్రాణం కన్నా ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాను అంటూ ఉంటాం. అది ఏ ప్రేమో మనకి కొంతకాలం వెళ్ళిన తర్వాత తెలిసింది. మొదట్లో ఉన్న ప్రేమ చివరి వరకు ఉండదు. భార్యాభర్తల ప్రేమ అయినంతే, అన్నదమ్ముల ప్రేమ అయినంతే, తల్లిదండ్రుల ప్రేమ అయినది. తల్లిదండ్రులు బిడ్డల్ని ఎంతవరకు ప్రేమిస్తారంటే, భార్య వచ్చేంత వరకు బాగా ప్రేమిస్తారు. భార్య వచ్చిన తర్వాత భార్యను బట్టి కొడుకును ప్రేమించడం మానేస్తారు. కానీ లోపల ఉంటుంది ప్రేమ, కానీ బైక్కి పొంగని ప్రేమ తల్లి ప్రేమ. కానీ దేవుని యొక్క వాక్యం హెచ్చరిక చేస్తుందంటే, నీవు వ్యక్తిని ప్రేమిస్తున్నావా? ఇక్కడ లేఖన భాగంలో ప్రాముఖ్యముగా మత్తయి సువార్తికుడు మాట్లాడుతూ 10వ అధ్యాయము 37వ వచనంతో మాట్లాడుతున్నాడు. అమ్మా చాలు. ఏం చెప్తున్నట? తండ్రినైనను
తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారుడనను కుమార్తెనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. మరి ఇదేంది ఎలా మాట్లాడుతున్నాడు ఆయన? జతపరిచింది ఆయనే, బిడ్డలనిచ్చింది ఆయనే, కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? నాకన్నా ఎక్కువగా ఎవరిని ప్రేమించవద్దు, నీ బిడ్డలు కూడా ప్రేమించవద్దు అని చెప్తున్నాడు ఆయన. బైబిల్ తప్ప నిజమా అమ్మా? బైబిల్ తప్ప నిజమా? నిజమా తప్ప? నిజమే. అయితే ఎందుకు మీరు బిడ్డలను ప్రేమిస్తున్నారు? ఇది తప్పు కదా? చెప్పండి దానికి సమాధానం. కదా, ఇది తప్పు కానే కాదు. దేవుడు ప్రేమించమన్నాడు, కానీ నాకంటే ఎక్కువగా ప్రేమించవద్దు అన్నాడు ఆయన. నీ బిడ్డల్ని ప్రేమించవద్దని చెప్పలేదు, లేకపోతే నీ భర్తను ప్రేమించవద్దని చెప్పలేదు, నీ తల్లిదండ్రులు ప్రేమించవద్దని చెప్పలేదు, లోకాన్ని ప్రేమించవద్దని చెప్పలేదు, కానీ నాకన్నా ఎక్కువగా ప్రేమించవద్దు అని చెప్పాడు ఆయన. అందుకే ఆయన లేఖన భాగాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు అని చెప్తున్నాడు. ఆయన అంటున్న మాట ఇదే, నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. అదే తప్ప మీ తల్లిని తండ్రిని ప్రేమించవద్దని చెప్పలేదు. ధర్మశాస్త్రం చెప్పింది మీ తల్లిదండ్రులను మీరు సన్మానించండి, ప్రేమించండి అని చెప్పింది. కానీ ఇక్కడ ఏమంటే నాకన్నా ఎక్కువగా అంటున్నాడు ఆయన. నాకన్నా ఎక్కువగా మీరు ప్రేమించవద్దు. మనం ఎవరిని ప్రేమిస్తాం? ఎక్కువగా బిడ్డల్ని ప్రేమిస్తాం, భర్తని ప్రేమిస్తాం. ఈ భర్త కన్నా ఎక్కువ ఎవరిని ప్రేమిస్తామంటే పుట్టింటి వాళ్ళని ఇంకా ఎక్కువగా ప్రేమిస్తాం. వారికి చిన్న ఆపద కలిగితే ఇక్కడ మనం తల్లడిల్లిపోతూ ఉంటాం. మన మనస్సు, మన ఆలోచన పుట్టింటి మీద ఉన్నటువంటి ఆలోచన మెట్టినింటి మీద ఉండదు. స్త్రీలరా మీకే చెప్తున్నా. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, లోకములో ఉన్న వారందరూ కూడా ప్రేమించబడ్డారు, కానీ దేవుడు అంటున్నాడు ప్రేమించడం తప్పులేదు, కానీ నాకన్నా ఎక్కువగా మీ కుమార్తెనైనను కుమారుడనైనను నీ భర్తనైనను నీ బిడ్డలనైనను నువ్వు ప్రేమించడం కుదరదు. అప్పుడు నువ్వు అలా ప్రేమిస్తే నీవు నాకు పాత్రుడివి కానీ కావు. మనం దేవుణ్ణి ప్రేమించాలి. మన సర్వస్వము దేవుడే. ఎందుకంటే ప్రతి అవయవ నిర్మాణము చేసిన వాడు దేవుడే. కాబట్టి దేవుడే మనకి బిడ్డలిచ్చాడు, దేవుడే మనకి భర్తనిచ్చాడు, దేవుడే సిరి సంపదలు మనకిచ్చాడు. కాబట్టి ఇన్ని ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయి లోక సంబంధమైన ప్రేమ కొరకు ఆరాటపడుతూ ఇదే నా జీవితం సర్వస్వం అనుకుంటే నీవు దేవునికి ఎంత మాత్రము కూడా పాత్రుడు కానీ కావు అని చెప్తున్నాడు. అందుకే లేఖన భాగంలో ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, లూకాసు వార్తలో ఆయన అంటున్న మాట 14వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుకుందాము. 14వ అధ్యాయం 26వ వచనాన్ని. చాలు కదండి. ఇక్కడ ఏమంటున్నాడంట, తల్లిదండ్రులను, భార్యా బిడ్డలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, చివరికి తన ప్రాణమైనా సరే ప్రేమించకుండా ఉండగలిగిన వాడే నాకు పాత్రుడు అని చెప్తున్నాడు. ఎవరిని ప్రేమిస్తాం మనము? ఎవరిని ప్రేమిస్తాం? మనుషులను ప్రేమిస్తాం, మనుషులకు ఆలోచనలు ప్రేమిస్తాం. కానీ దేవుడు అంటున్నాడు, వీరికన్నా ఎక్కువగా నన్ను ప్రేమించగలిగితే ఇప్పుడు మీరు నాకు పాత్రులుగా ఉంటారు, లేకపోతే నాకు బిడ్డలుగా ఉంటారు. కానీ దేవుని విడిచిపెట్టి ఎవరిని ప్రేమిస్తున్నాం? మనం మనుషులను ప్రేమిస్తున్నాము, లోకాన్ని ప్రేమిస్తున్నాం, లోక ఆశలను ప్రేమిస్తున్నాం. ఈ ప్రేమ అశాశ్వతమైనది. నేను చనిపోతే నా భార్య నాతో పాటు వచ్చేస్తుందా మరణానికి? బాగా ప్రేమించిందిగా, వచ్చేసిద్దా? రాదు. కానీ నా బిడ్డలు వస్తారా అంటే రారు. ఎవరు రారు. లోకంలో ఎవడు కూడా రానే రాడు. ఎందుకంటే నేను చనిపోతే నేను ఒక్కడ మాత్రమే వెళ్ళిపోతాను, కానీ నాతోటి ప్రాణం ఇస్తాను, నీ కొరకు ప్రాణమని ఇస్తాను అని చెప్పిన వ్యక్తి ఆ చుట్టుపక్కల ఎవరు కూడా ఉండరు. కానీ ప్రభు నీ కొరకు మాత్రము ప్రాణం పెట్టాడు. అది మాత్రం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఆయన ప్రేమ గొప్పది. అందుకే అన్నాడు, నాకన్నా ఎవడిని కూడా నీవు ఎక్కువగా ప్రేమించిన ఎడల నీవు నాకెంత మాత్రము పాత్రుడవు కానీ కావు. నేను ఈ లోకానికి సమాధానము తీసుకుని రాలేదు. దేవుడు చెప్తున్న మాట, నేను ఈ లోకంలో సమాధానము తీసుకుని రాలేదు, మీలో సమాధానం లేకుండా చేయడానికే నేను వచ్చాను అని చెప్తున్నాడు.
ఎందుకు ఈ మాట చెప్తున్నాడు, కారణం ఏంది అనేది మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన అంటున్న మాట మనం చూస్తూ ఉంటాం. 34వ వచనం అన్నాడు, నేను భూమి మీదకి సమాధానము పంపవచ్చుతమని తలంచుకుడి, ఖడ్గంనే కానీ సమాధానం పంపడకు నేను రాలేదు అని చెప్తున్నాడు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఇంత కఠినంగా మాట్లాడుతున్నాడు మన పట్ల? ఎందుకు ఇంత ప్రేమ కలిగినటువంటి దేవుడికి ఇంత కఠినమైన వచ్చింది అనేది ఆలోచన చేస్తున్నప్పుడు, ఆయన నేను సమాధానంతో వస్తున్నానని చెప్పినటువంటి దేవుడు మొదటి రాకడలో, ఈ రెండవ రాకడలో ఆయన ఏమంటున్నాడు, భూమి మీద నేను సమాధానము తీసుకుని వస్తానని మీరు తలంచవద్దు అని చెప్తున్నాడు. మీరు అలా తలాంచవద్దు ఏమంటున్నాడు ఇక్కడ? ఆయన చెప్తున్న మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఖడ్గమునే కానీ సమాధానానికి నేను పంపడానికి రాలేదు, ఒక మనుషుడికి వారి తండ్రికిని కుమార్తెకును ఆమె తల్లికిని కోడలకును ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చు తిని అని చెప్తున్నా. ఇప్పుడు అత్తగోళ్ళ తప్పు ఏమన్నా ఉందా? దీంట్లో ఏమనుందా? ప్రభువే చెప్పాడు, మీ మధ్య గొడవ పెడతానికే వచ్చానని చెప్తున్నాడు ఆయన. మీకే సమాధానం లేకుండా చేయడానికి నేను వచ్చాను. చాలా సందర్భాలలో అత్తలు ఈ కోడలు ఎంత బాగా చేసినా ఒప్పుకోరు, ఏదో ఒక లోపాన్ని చూపిస్తూనే ఉంటారు. అలాగే అత్తలు చేసినా కానీ కోడలు లోపాన్ని చూపిస్తూనే ఉంటారు. వీళ్ళకి విరోధులుగా ఉంటున్నారు. ఎందుకు? కారణం ఏంటంటే భూమి మీద దేవుడు సమాధానాన్ని ఇవ్వడానికి నేను రాలేదు, ఖడ్గాన్ని తప్ప సమాధానాన్ని ఇవ్వడానికి నేను రాలేదు. రెండవ రాకడలో ఆయన చెప్తున్న మాటలు ఇదే, భూమి మీద సమాధానం లేదు, దేశాల మధ్య సమాధానం లేదు, ప్రపంచ దేశాల్లో సమాధానం లేదు, సంఘాల్లో సరైన సమాధానం లేదు, కుటుంబాలలో భార్య భర్తకి సమాధానం లేదు, బిడ్డలకి తండ్రికి సమాధానం లేదు, ఎవరి జీవితాలు వారియే కదండి. అందరం కూడా గోళ్ళతో చెప్పుకుంటూ ఉంటాం. భార్య పలకపోతే భర్త ఏం చేస్తాడు? గోడతో చెబుతాడు కదండి. ఇలాగ గోళ్ళతో చెప్పుకునే పరిస్థితి మనకు వచ్చిందంటే నిజమైన విశ్వాసం మనము కోల్పోయాం. నిజమైన విశ్వాసం కోల్పోవడానికి గల కారణం ఏంటంటే మనం ఎవరిని ప్రేమిస్తున్నాం? లోకాన్ని ప్రేమిస్తున్నాం, ఎక్కువగా లోకాశలను ప్రేమిస్తున్నాం, ధనమ యామోహముతో మనం ప్రేమిస్తున్నాం, ధనముతో ప్రేమిస్తున్నాం కదండి. యూదా ఇస్కరియోతు దగ్గర కోశాధికారిగా ఉన్నాడు, ధనాన్ని సంపాదించుకోవాలి అని ఆశపడ్డాడు. ఆశపడినటువంటి ఆయన నిరపరాధైన క్రీస్తుని ఆయన రక్తాన్ని అమ్ముకున్నాడు. అమ్ముకుని ఆయన ఏం చేశాడంట? ఆత్మవంచన చేసుకున్నాడు. నేను చేసింది పొరపాటు. ఏమనుకున్నానంటే ఈ బోధకుని అమ్ముకుంటే నాకు 30 ఎన్ని నాణ్యాలు వస్తాయి, దాంట్లో నేను సంతోషంగా బ్రతకొచ్చులే అనుకున్నటువంటి సమయంలో చేతికి ప్రభుని అప్పగించినప్పుడు ఆయనకు అర్థమైంది, ఈయనకి మరణశిక్ష విధించబోతున్నారని తెలుసుకుని పరిగెత్తుకుంటూ ప్రధాన యాజకులైన కైపా దగ్గరికి, పెద్దల దగ్గరకు వచ్చి, అయ్యా మీరు ఇచ్చిన 30 ఎన్ని నాణ్యాలు నేను ఇచ్చేస్తాను, నా బోధకుడు నా దగ్గరికి నాకు ఇచ్చేసేయండి. అది మా వల్ల కాదు, ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఆ 30 వెండి నాణ్యాలు దేవాలయంలో పాడవేసి ఆయన ఆత్మవంచనతో పశ్చాత్తాపడ్డాడు. కానీ ఆ 30 వెండి నాణ్యాలు వదిలేసిన తర్వాత ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళి ఉంటే దేవుడు తన పాపాలను క్షమించి ఉండవచ్చునేమో. కానీ ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళారు, కానీ ఈ పాపాలను క్షమించిన అధికారం వారికి లేదు. అందుచేత యూదా ఇస్కరియోతు యొక్క జీవితం ఎలా అయిపోయిందంటే తనకు తానే పాతనం అయిపోయినట్లుగా మనం అక్కడ చూడగలుగుతాం. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే అన్నాడు ఇక్కడ, సమాధానం ఇవ్వడానికి నేను రాలేదు. ఎందుకంటే మీరు నాకన్నా ఎక్కువగా లోకాశలను మీరు ప్రేమిస్తున్నారు, మీ బిడ్డల్ని ప్రేమిస్తున్నారు, మీ తల్లిదండ్రుల్ని ప్రేమిస్తున్నారు. ఈ ప్రేమ అశాశ్వతమైనది. అంటే వారికన్నా నాకన్నా వారిని ఎక్కువగా ప్రేమిస్తే నాకెంత మాత్రం మీరు పాత్రలు కారు అని చెప్తున్నారు. ఈ 2 వచనాల్లో కూడా మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు మాట్లాడుతున్న మాట కూడా ఆలోచన చేయాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనంలో అంటున్నాడు పౌలు గారు, ఏమంటున్నాడంట? చదువుదామా ఒకసారి. చాలు. ఇప్పుడు ఏమంటానంట? పురుషులారా మీ భార్యలను ప్రేమించండి అని చెప్తున్నాడు. మీ భార్యలను ప్రేమించండి. ప్రభు కూడా సంఘాన్ని ప్రేమించాడు. సంఘం అనగా పెండ్లి కుమార్తె, భార్యే.
ఇప్పుడు భార్యాభర్తల స్థానంలో ఎవరున్నారంటే భర్తగా ప్రభు ఉన్నాడు, భార్యగా సంఘము ఉన్నది. సంఘాన్ని ప్రేమించండి అని చెప్తున్నాడు. పౌలు భక్తుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, పురుషులారా మీ భార్యలను ప్రేమించండి అని చెప్తున్నాడు. ప్రేమించవద్దని ప్రభు ఎక్కడ చెప్పలేదు, కానీ అధికంగా ప్రేమించవద్దు అని చెప్పాడు. ప్రేమించండి, అధికంగా ప్రేమించవద్దు, నాకన్నా ఎక్కువగా ప్రేమించవద్దు. అలాగూ ప్రేమిస్తే నాకు ఎంత మాత్రం పాత్రుడు కానే కాదు. తల్లిదండ్రులు విడిచిపెట్టి భార్యను హత్తుకోమన్నాడు కదని తల్లిదండ్రులు విడిచిపెట్టి భార్యను హత్తుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. బైబిల్ చెప్పిన మాట ఒకటి, మనం పాటించే మాట మరొకటి కదండి. తల్లిదండ్రులు విడిచిపెట్టి మీ భార్యను హత్తుకొనండి అని ఆదికాండంలో ఉంటే అదే పట్టుకుంటాం మనం. తల్లిదండ్రులు విడిచిపెట్టమన్నారుగా, పెళ్ళి అయ్యిందిగా, ఇక భార్యను హత్తుకో అన్నాడు కదా, దేవుడు అన్నాడు కదా అని చెప్తున్నాడు. కానీ తల్లిదండ్రులు విడిచి నీ భార్యను హత్తుకోను అంటే తల్లిదండ్రుల ప్రేమకు భార్య ప్రేమకు ఉన్న వ్యత్యాసాన్ని ప్రభు అక్కడ తెలియపరుస్తున్నారు. హత్తుకోవడం అంటే దగ్గరకు తీసుకో. నీ తల్లి నిన్ను ఎలాగో దగ్గర తీసుకుని పెంచిందో నీవు కూడా నీ భార్యను దగ్గరగా తీసుకుని అలాగే బిడ్డలాగా పెంచుకునేటువంటి బాధ్యత దేవుడు నీకు కలుగు చేస్తున్నాడు. అందుకే అన్నాడు, నన్ను కన్నా నీవు ఎక్కువగా ఎవరిని ప్రేమించరా, నీవు నాకు ఎంత మాత్రం పాత్రుడు కావు, కానీ ప్రేమించవద్దని ప్రభు ఎక్కడ కూడా చెప్పలేదు. నిర్మాకాండంలో మనం చూస్తూ ఉంటాం. నిర్మాకాండము 20:12 అంటాడు. నిర్మాకాండము 20:12 చాలు కదండి. నువ్వు దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్లుగా నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి. ఇక్కడేమో తల్లిదండ్రులు విడిచిపెట్టి భార్యను హత్తుకోమన్నాడు, ఇక్కడేమో తల్లిదండ్రుల్ని సన్మానించమంటున్నాడు. ప్రభు ప్రేమించవద్దని ఎక్కడ చెప్పలేదు, కానీ నాకన్నా ఎక్కువగా ప్రేమించవద్దు అని చెప్పాడు. ప్రేమించండి, లోకాన్ని ప్రేమించండి, లోక ఆశలను ప్రేమించండి, భార్యను ప్రేమించండి, భర్తను ప్రేమించండి, తల్లిదండ్రులు ప్రేమించండి, తోబుట్లను, రక్త సంబంధులను ప్రేమించాలి. కానీ ప్రభు కన్నా ఎక్కువగా దేన్ని కూడా నీవు ప్రేమించని ఎడల దేవునికి ఎంత మాత్రం కూడా నీవు పాత్రుడు కానీ కావు. అందుకే దేవుడు అన్నాడు, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలి. నిన్ను నీవు ఎలాగో ప్రేమించుకుంటున్నావో అలాగే నీ పొరుగువాడిని ప్రేమించాలి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు క్రొత్త నిబంధన కాలం వచ్చేటప్పటికి 10 ఆజ్ఞలు కాస్త 2 ఆజ్ఞలుగా దేవుడు జారీ చేశాడు. అదేందయ్యా అంటే మనం ఒకసారి ఆలోచించి మత్తయి సువార్తలో మనం చూస్తూ ఉంటాం. 22:39 చదువుకుందాం. మత్తయి సువార్త 22:39. చాలు. మొదటి ఆజ్ఞ ఏమంటున్నాడంట, ఆత్మతోనూ, ఇక్కడ మాట్లాడుతున్నాడు, నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ సత్యంతోను అని చెప్తుంటే, రెండో ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించండి. అంటే ఎవరిని ప్రేమించాలి? అందరికన్నా ఎక్కువగా ఎవరిని ప్రేమించాలంటే మనము దేవుణ్ణి ప్రేమించాలి. ఇది మొదటిది ముఖ్యమైనదిగా ఉన్నది అని చెప్తున్నాను. అన్నిటికన్నా మనం ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తాం? ఈ లోకంలో ఇప్పుడు ఎవరిని ప్రేమిస్తున్నాం? ఇప్పుడు లోకము ఒక దాని మీద ఆధారపడింది, దాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాం. దేన్ని ప్రేమిస్తున్నాం? డబ్బు. భర్తని విడిచిపెట్టేస్తాం, పిల్లల్ని విడిచిపెట్టేస్తాం కదండి. డబ్బు కనబడితే చివరికి భర్తను కూడా హత్య చేసే ప్రయత్నం చేస్తున్నారు స్త్రీలు కదా. డబ్బు 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 ఎంతకాలమో ఇది నిన్ను నడిపిస్తున్నది, ఎంతకాలమో ఇది నిన్ను మార్గానికి చూపిస్తుందంటే ఎంతకాలము కూడా నీకు మార్గాన్ని చూపించదు. లోకము డబ్బుకి అలవాటు పడింది, మనుషులు కూడా డబ్బుకి అలవాటు పడ్డారు. బంధాలు, అనుబంధాలు, ఆప్యాయతలు, ప్రేమానురాగాలు అన్నీ కూడా ప్రక్కన పెట్టేశారు. అవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయినాయి, అవన్నీ పాతి పెట్టబడ్డాయి. ఒకప్పుడు ఒక వ్యక్తి సరిపోతే బంధువులందరూ వచ్చి అయిపోయింది దాకుండేవాళ్ళు. ఇప్పుడు వాస్తవం పోవటం, సమాధి అయిపోవటం, టెంట తీసేయటం, పెళ్ళి అయిపోవటం, టెంట తీసేయటం, పందిర్లు వేసే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు. అంటే అప్పటిలో కుటుంబానికి విలువలు ఉండేవి, ఇప్పుడు కుటుంబాలకి విలువలు తగ్గిపోయినాయి. ప్రేమానురాగాలు ఎప్పుడైతే దూరం అయిపోయాయో, ఎప్పుడైతే డబ్బు మన మధ్యకి వచ్చిందో ఆ డబ్బు వలన బంధాలు తెగిపోయి బాధ్యతలు పోయినాయి. ఇప్పుడు ఎలా ఉందంటే డబ్బుంటే చాలు మన జీవితానికి ఏదైనా సాధించగలుగుతా, ఎవడైనా రాగలుగుతాడు అనుకుంటున్నాం. కానీ డబ్బుంటే ఎవడో రావట్లేదు. నువ్వు చనిపోయినా, నేను చనిపోయినా ఒకప్పుడు నలుగురు వచ్చి మోసుకెళ్ళేవాడు. ఇప్పుడు డబ్బులు ఉన్నవాడు ఆటో పెట్టేసి సమాధి పెట్టి దాంట్లో పెట్టేస్తున్నాడు, ఆడలోకి వెళ్తున్నాడు. అంటే మానవత్వం ఎంత దిగజారిపోయిందో ఒకసారి మనం ఆలోచన చేసేటువంటి వారుగా మనం ఉండాలని చెప్తాం. అందుకే అన్నాడు దేవుడు, ఏమి మాట్లాడుతున్నాడు,
నాకన్నా ఎక్కువగా నీ తల్లినైనను తండ్రినైనను మీరు ప్రేమించవద్దు. అలా ప్రేమించిన వాడు నాకెంత మాత్రం పాత్రుడు కాడు అని చెప్పి రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఆదికాండము 12వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. ఆదికాండము 12వ అధ్యాయం మొదటి చాలు. ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రదేశము, ప్రాంతము, దేశము నువ్వు ప్రేమిస్తున్నావా? చాలామంది ఏం చేస్తారంటే మనం నివాసం చేసిన ప్రదేశాన్ని, ప్రాంతాన్ని, దేశాన్ని కదా మనం ప్రేమిస్తాం. మంచిదే, అలా ప్రేమించడం మంచిదే. కానీ ఎలా ప్రేమించాలి చూడండి. ఇక్కడ అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, అబ్రహాము తన ప్రాంతాన్ని ప్రేమించాడు, తన తల్లిదండ్రులు ప్రేమించాడు, తన దేశాన్ని ప్రేమించాడు, తన ఇక ప్రాంతాన్ని అమితముగా ప్రేమించాడు. కానీ ఇప్పుడు దేవుడు పిలుస్తున్న పిలుపుకి ఆయన లోబడ్డాడా, వ్యతిరేకించాడా? చూడ ఒకసారి మన ఆదికాండంలోకి వెళ్ళినప్పుడు ఆయన మొదటి వచనం అంటున్నాడు, 12వ మొదటి వచనం, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించిన దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామను గొప్ప చేదును. నీవు ఆశీర్వదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించే వారిని శపించదును. భూమి యొక్క సమస్తములను నీ యందు ఆశీర్వదించబడిన అబ్రహాముతో అనగా అని చెప్తున్నాడు. అబ్రహాముతో చెప్తున్న మాట అదే. నీ దేశాన్ని విడిచిపెట్టమన్నాడు, నీ బంధువులను విడిచిపెట్టమన్నాడు, నీ తల్లిదండ్రులను విడిచిపెట్టమన్నాడు. మనం వస్తామా? మనం విడిచిపెట్టి రాగలుగుతామా? మన ఇల్లు విడిచిపెట్టి ఒక్కరోజు ఉండలేము. మనం ఎక్కడికి వెళ్ళినా మన ఇంట్లోకి వచ్చి పడుకుంటే నిద్ర పట్టిద్ది మనకు. ఇల్లు వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళలేం. కానీ అబ్రహాముతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు అన్నిటినీ విడిచిపెట్టి నువ్వు నన్ను నేను చూపిస్తున్న దేశానికి వెళ్ళిపో అని చెప్పాడు. ఎక్కడికి వెళ్ళాడైనా? ఎక్కడ నీరు లేదు, పంటలు లేవు, తిండి లేదు, గుడారము లేదు, ఏమి లేని ప్రాంతానికి ఎడారి ప్రాంతం చూపించి ఇక్కడ నీవు కాపురం చేయ అని చెప్పాడు దేవుడు. మనం చేయగలుగుతామా? ఆయన ప్రాంతాన్ని ప్రేమించలేదు, దేశాన్ని ప్రేమించలేదు, తల్లిదండ్రులు ప్రేమించలేదు. ప్రభు చెప్పిన మాట ప్రకారం తన భార్యను తీసుకుని సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన వరకు వెళ్ళాడంటే ఆయన ఎవరిని ఎక్కువగా ప్రేమించాడండి? దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాడు. దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించడం ద్వారా ఆయన ఏమంటున్నాడా, నీవు నాకు పాత్రుడు అయి ఉన్నావు. అందుకే అబ్రహామును దేవుడు ఆశీర్వదించినట్లుగా మనం అక్కడ చూడగలుగుతున్నట్లుగా మనం చూస్తామంట. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నట్టు మనము ఈ వచనంలో ఒకవేళ అబ్రహాము తనకు తానే మరి ప్రేమించుకోవడం జరిగితే, ఒకవేళ దేవుని యొక్క మాట వినకుండా అబ్రహాము తనకు తానే ప్రేమించుకుంటే దేవునికి ఎంత మాత్రం కూడా పాత్రుడు అవుతాడా? పాత్రుడు కానే కాడు. కాబట్టి అబ్రహాము తను తాను ప్రేమించుకోలేదు, తన దేశాన్ని ప్రేమించలేదు, తన బంధువులను ప్రేమించలేదు, తన తల్లిదండ్రులు కూడా ప్రేమించలేదు. వాళ్ళందరినీ విడిచిపెట్టి దేవుని మాట కొరకు ఆయన వెళ్ళిన సందర్భాలని మనం అక్కడ జ్ఞాపకం చేస్తాం. ఆదికాండము 13వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండం 13వ అధ్యాయం 10వ వచనాన్ని. లోతు కనులెత్తి యొర్దాను ప్రాంతం అంతటా చూసెను. యెహోవా సొదొమ గొమొరాను పట్టణమును నాశనము చేయకమునుపు సోయారుకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోట వలె ఐగుప్తి దేశం వలె నీరు పారు దేశమై ఉండెను కదండి. లోతుకి ఏం కనిపించిందంట? పచ్చని మంచి పొలాలతో పంటలతో నిండి ఉన్నది కనబడింది అక్కడ. ఆ దేశానికి నేను వెళతానయ్యా అని చెప్పేశాడు ఆయన. ఆ పచ్చదనం చూసి ఆ దేశానికి నేను వెళతాను అని చెప్పాడు. మరలా ఆయన ఏమంటున్నాడు ఒకసారి ఆలోచన చేసినప్పుడు 11వ వచనంలో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి లోతు తన యొర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకుని తూరుగా ప్రయాణం చేసాను. అట్లు వారు ఒకరికొకరు ఏరువేరుగా పోయిరి. అబ్రహాము వేరుగా పోయాడు, లోతు వేరుగా పోయారు. ఎవరు కూడా వారి దేశంలో నివాసం చేయలేదు. మన ప్రాంతము కాని ప్రాంతానికి వాళ్ళు వెళ్ళి నివాస స్థలాలుగా ఏర్పాటు చేసుకోవడానికి గల కారణం ఏంటంటే దేవుని మాటకు వారు లోబడ్డారు, దేవుని ఎక్కువగా వారు ప్రేమించారు. కనుక దేవుని మాట ప్రకారం సమస్తము విడిచిపెట్టి ఆయన పొమ్మన్న ప్రదేశానికి వెళ్ళినట్లుగా మనం అక్కడ చూడగలుగుతాం. అలాగే ఆదికాండము 19వ అధ్యాయం 12వ వచనాన్ని కూడా చూసుకున్నాం. ఆదికాండము 19వ అధ్యాయం 12వ వచనాన్ని.
ఉమ్, 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 ఉమ్. చాలు. ఏం చెప్తున్నాడు ఇక్కడ? లోతు యొక్క జీవితాన్ని గురించి ప్రభు ఆలోచన చేశాడు. సొదొమ గొమొర్రా పట్టణాలు భయంకరమైన పాపముతో నిండి ఉన్నప్పుడు, దేవుని ఉగ్రత కోపము వారి మీదకి వచ్చినప్పుడు అక్కడ నీతిమంతుని లోతు నివాసం చేస్తున్నాడు. ఎందుకంటే ఆ ప్రాంతాన్ని ప్రేమించాడు ఆయన. ప్రభుదూతలు వచ్చి చెప్తున్నారు, అయ్యా ఈ ప్రాంతము నాశనం కాబోతున్నది, నీ కుమార్తెను, అల్లుడును, నీ భార్యను నువ్వు తీసుకుని దయచేసి నువ్వు తడువు చేయకుండా వెళ్ళిపో అని చెప్తుంటే, ఆ ప్రాంతం మీద ఆయనకి ప్రేమ కలిగి ఉండాలి కాబట్టి ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళలేకపోతున్నాడు ఆయన. అంటే లోతు ఎవరిని ఎక్కువగా ప్రేమించాడు? దేవుని కన్నా ప్రాంతాన్ని ప్రేమించాడు, దేవుని కన్నా మనుషులను ప్రేమించాడు, దేవుని కన్నా అక్కడ పట్టణాన్ని ప్రేమించాడు. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు తడువు చేయక నీ భార్య బిడ్డలు నీ అల్లుడి తీసుకుని వెంటనే వెళ్ళిపో, ఎందుకంటే నేను అగ్నిగంధకాల వర్షాన్ని కురిపించబోతున్నాను, దీన్ని శపించబోతున్నాను, నువ్వు వెళ్ళిపో అంటే తన మనసు ఎక్కడుందండి? ఆ గ్రామంలోనే ఉంది, ఆ పట్టణంలోనే ఉన్నది. సొదొమ గొమొర్రా పట్టణాల మధ్య తన ప్రాణము కొట్టుమిట్టులాడుతుంటే ఆయన ఎంతసేపటికి వెళ్ళపోతుంటే దూతలే వచ్చి వారి చేతిలో పట్టుకుని వీడ్చి బయటికి నెట్టివేసిన సందర్భాన్ని మనం అక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంటే మనం ఎవరిని ప్రేమిస్తున్నాం? ప్రభు కన్నా ప్రాంతాన్ని ప్రేమిస్తున్నాం, ప్రభు కన్నా భర్తను ప్రేమిస్తున్నాం, ప్రభు కన్నా తల్లిదండ్రులు ప్రేమిస్తున్నాం, ప్రభు కన్నా మన అన్నదమ్ములు ప్రేమిస్తున్నాం, ప్రభు కన్నా బిడ్డలను ప్రేమిస్తున్నాం, ప్రభు కన్నా లోకాన్ని ప్రేమిస్తున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, ఇలా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కానే కాడు. నిత్యరాజ్యానికి నీవు నేను వెళ్ళాలంటే ఈ లోకంలో ప్రభుని మాత్రమే ప్రేమించాలి. మనుషులను ప్రేమిస్తాం, మనుషుల ఆశలను ప్రేమిస్తాం. ఈ మనుషుల ఆశలు ఎంతకాలం ఉంటుంది కదండి? ఒక్క మాట తేడా వస్తే మీ ప్రేమంతా పతనం అయిపోతుంది. మేము ప్రాణ స్నేహితులం, చిన్నప్పటి నుంచి ఒక మాటకే విడిపోయాం మేము కదండి. ఒక మాటకే విడిపోయాం, మేము ప్రాణ స్నేహితులం అని చెప్పుకుంటాం. ఒక మాటకి విడిపోయాం. ఎక్కడ విడిపోతారు వాళ్ళు? రెండే విషయాల్లో విడిపోతారు. స్నేహితులైనా, అన్నదమ్ములైనా, అక్క చెల్లెలైనా, బంధువులైనా, కుటుంబాలైనా రెండే విషయాల్లో విడిపోతారు. మీకు తెలిసిన విషయమే, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొదటిది డబ్బు కదండి. అందుకే దాన్ని జాగ్రత్తగా ఉంచాలి మనం. ఎవరిది ఒక రూపాయి మనం అట్టి పెట్టుకోవడం. అందుకే డబ్బు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే డబ్బు స్నేహాన్ని పాడు చేస్తున్నది, ఇద్దరి మధ్య దూరాన్ని పెంచేస్తున్నది. రెండో విషయం చెప్పాల్సిన పని లేదు, మీ అందరికీ తెలుసు. కాబట్టి ఈ రెండు విషయాలలో ప్రతి మానవుడు జాగ్రత్త కలిగి ఉండాలి. ఈ లోకంలో లోకాశలని మరి సాతాను చూపిస్తున్నప్పుడు, సాతాను ఏం చూపిస్తుందంట? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఇది లోకానికి విరోధం కాదు, లోకానికి అనుకూలము, కానీ దేవునికి విరోధం. లోకానికి అనుకూలంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ మూడు తెలియనివాడు కానీ, ఈ మూడిటిని ఆశపడిన వాడు కానీ ఎవడో లేడు. శరీరాశ కావాలి, నేత్రాశ కావాలి, జీవపు డంబం కావాలి. ఈ మూడు లేనివాడు ఎవడైనా ఉన్నాడంటే వాడు నిజమైన దేవుని సైనికుడై ఉంటాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన మాట్లాడుతున్న మాట మనం చూస్తూ ఉంటాం. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 11వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం 8 చదవము. ఇంతేనా? చదవము. చూడు, ఇక్కడ ఏమన్నాడు? స్థిరపడిన స్థలమందు దేశం వదిలి ఎక్కడికో వెళ్ళాల్సినటువంటి అవసరం లేదని మనం ఈ లోకంలోనే ఉంటున్నాము. కానీ దేవుడు చూపించిన ప్రదేశానికి అబ్రహాము వెళ్ళినప్పుడు అబ్రహాము ఆశీర్వదించబడ్డాడా, శపించబడ్డాడా? ఏమా? ఆశీర్వదించబడ్డాడా, శపించబడ్డాడా? ఆశీర్వదించబడ్డాడు. ఒక్కడుగానే బయలుదేరాడు, కానీ 12 గోత్రాల ప్రజలను కనేటువంటి తండ్రిగా మార్చబడ్డాడు ఆయన. అబ్రహామును దేవుడు ఏ రీతిగా ఆశీర్వదించాడు? కారణం ఏంటంటే అబ్రహాము దేవుని యొక్క మాట విన్నాడు, లోబడ్డాడు, దేశాన్ని విడిచిపెట్టాడు, ప్రాంతాన్ని విడిచిపెట్టాడు, గ్రామాన్ని విడిచిపెట్టాడు, తల్లిదండ్రులు విడిచిపెట్టాడు, బంధువులను అందరిని విడిచిపెట్టి ఎక్కువగా ఎవరిని ప్రేమించాడంట? ప్రభువుని ప్రేమించాడు. ప్రభుని ప్రేమించారు. మీరు ఎప్పుడన్నా మన ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోతారా?
వెళ్ళి ఉండగలుగుతారా ఒక 2 రోజులన్నా? ఇంత మంచి ఇల్లు కట్టుకుంటే ఇల్లు ఇడిచిపెట్టి మేము ఎక్కడికి వెళ్తామయ్యా అనుకోవచ్చు కదా. దేవుడు చూపించిన ప్రదేశానికి ఒకవేళ దేవుడు నిన్ను దర్శించి, అమ్మా నువ్వు ఖచ్చితంగా నీ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే, నువ్వు ఉండటానికి లేదు అంటే మనము వెళ్తామా? వెళ్ళాం. కానీ అబ్రహాము వెళ్ళాడు. అబ్రహాము వెళ్ళడానికి గల కారణం ఏంటంటే అబ్రహాము దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. దేవుని నమ్మాడు, అది నీతిగా ఎంచబడ్డాడు. దేవుని నమ్మి ఆయన ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోయాడు. తన ప్రయాణంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కానీ దేవుని విడిచిపెట్టలేదు. కానీ అన్ని గొప్ప ఆశీర్వాదాలని పొందుకున్నట్లుగా మనం అక్కడ చూడగలుగుతున్నామని చెప్తున్నాడు. 3వ విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. 3వది ఏంటంటే నీకున్న దేనినైనా నీవు ప్రేమించేది. నీకున్నది దేన్ని ప్రేమిస్తున్నావు? నువ్వు నీకున్నది ఏమున్నాయంట? ఆస్తులను అంతస్తులను ప్రేమిస్తున్నావా? భోగభాగ్యాలను ప్రేమిస్తున్నావా? ఈ ప్రేమ శాశ్వతంగా నీ దగ్గర ఉంటుందంటే డబ్బున్నంత వరకే ప్రేమ. డబ్బు లేనప్పుడు మనం ఇంకెవడు చూడదు. లోక ప్రేమ ఇది. కానీ ఏమి ఉన్నా ఏమీ లేకపోయినా నశించిపోతున్న నీ ఆత్మను ప్రేమించేటువంటి దేవుడు నీ పక్షాన ఉన్నాడు కనుక ఆయన బట్టి నీవు అతిశయపడాలి. అందుకే ఇక్కడ 3వ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుకుందాం. చాలు. ఏం చెప్తున్నాడు ఇక్కడ? అతిశయపడాలి. ఎక్కడ మనం గర్వపడాలి? అతిశయం అంటే గర్వం. గర్వం ఎక్కడ పడాలండి? దేవునిలో గర్వపడాలి. సమస్తాన్ని ద్వేషించి విడిచిపెట్టి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడంట దేవునిలో మనం గర్వపడతాం, అతిశయపడతాం. ఈ అతిశయము ఎలాంటిది అనేది మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని మూలముగా మనకి జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచన దొరుకుతాయి. నువ్వు దేవుళ్ళు అతిశయపడితే నీకు ఏమేమి దొరుకుతాయి అంట? మొదటిగా జ్ఞానము దొరుకుతుంది, తర్వాత నీతి దొరుకుతుంది, తర్వాత పరిశుద్ధత దొరుకుతుంది, తర్వాత విమోచన దొరుకుతున్నది, పాప విమోచన దొరుకుతుంది. అప్పుడు మనం గర్వపడాలి. డబ్బులు చూసి గర్వపడి, పలుకుబడిని చూసి గర్వపడి, బలాన్ని చూసి గర్వపడితే వాడు ఈ లోకంలో చేతగారేవాడు కదండి. ఇర్మియా గ్రంథంలో ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఇర్మియా గ్రంథాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 23-24 వచనాలు చదువుకుందాం. జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సౌర్యుడు తన సూర్యుని బట్టి, బైబిల్ బాగా చదవాలి. నువ్వు అన్ని తప్పులే చదువుతున్నావు కదా. ఎందుకు అతిశయపడాలి? ఎవరిని చూసి అతిశయపడాలంటే జ్ఞానవంతుడు జ్ఞానాన్ని బట్టి అతిశయపడతాడు కదండి. సౌర్యుడు శౌర్యాన్ని బట్టి అతిశయపడతాడు. గొలియాతు శౌర్యం గలవాడు కానీ అతిశయపడ్డాడు. నేను గొప్పగా ఎత్తుగా ఉన్నాను కదా అని. వాడు చాలా చిన్నవాడు, నేను చాలా ఎత్తుగా ఉన్నాను, నేను బలంగా ఉన్నాను, జ్ఞానవంతుడిని, యుద్ధం చేసే శక్తి ఉంది. ఈడు చూస్తే కింద చిన్నగా ఉన్నాడు, ఈడు నన్నేం చేయగలుగుతాడు అని గర్వపడ్డాడు కదండి. ఈడు నన్నేం చేయగలుగుతాడు చిన్నవాడు అని గర్వపడ్డాడు. కానీ చిన్నవాడి చేతిలోనే తుక్కు అయిపోయాడు. కారణం ఏంట? బలమైనటువంటి దేవుడు ఆయన పక్షాన ఉన్నాడు. దేవునిపై ఆధారపడ్డాడు దావీదు. గొలియాతు తన శరీరం మీద ఆధారపడ్డాడు. కాబట్టి దేవుని బిడ్డలు అతిశయపడాలంటే జ్ఞానవంతుడు జ్ఞానాన్ని బట్టి కాదు, సూర్యుడు శౌర్యాన్ని బట్టి కాదు, ధనవంతుడు ధనాన్ని బట్టి కాదు, శక్తిమంతుడు శక్తిని బట్టి కాదు, మంది బలం ఉన్నవాడు మందిని బట్టి కాదు. అతిశయపడేది దేవుని బట్టి అతిశయపడాలి. భూమి మీద ఆయన మనకి కృప చూపించిన దేవుని బట్టి మనము అతిశయపడాలి. అలాంటి అతిశయం కావాలి. అందుకే దేవుని యొక్క లేఖన భాగము మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇక్కడ 26వ వచనం అంటున్నాడు. ఏమన్నాడు? సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపుకి చూడండి, మీలో లోకరీత్యా జ్ఞానులైనటువంటి గనులైనటువంటి గొప్ప వంశమైన వారు అనేకులు పిలువబడలేదు. కానీ ఏమంటున్నట? ఏ శరీరము దేవుని ఎదుట అతిశయపడుకున్నట్లుగా జ్ఞానులు సిగ్గుపరచుటకు లోకంలో నుండి ఎర్రి వారిని దేవుడు ఏర్పాటు చేసుకునేను అని చెప్తున్నాడు. రెండోది మాట్లాడుతున్నాడు, బలవంతులైన వారిని, అక్కడ బలవంతుల వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు.
ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు, లోకములో నీచుల వారిని, తృణీకరించబడిన వారిని, ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎవడుకు ఎందుకు పనికిరాడు అనుకున్న వాడిని దేవుడు ఏర్పాటు చేసి, లోకంలో వీడు పనికిరాడు అనుకున్న వాడిని దేవుడు పనికొచ్చే పాత్రగా చేస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎవరిని ప్రేమించాలి మనం? ఎక్కువగా లోకాన్ని ప్రేమిస్తున్నాం, లోకాశను ప్రేమిస్తున్నాం. అందుకే అన్నాడు, యేసు కన్నా ఎక్కువగా ఎవరిని దేన్ని నీవు ప్రేమించవద్దు. అలా ప్రేమిస్తే నీవు నాకు పాత్రుడు కానీ కావు అని చెప్తాను. అన్నిటికన్నా యేసుని ఎక్కువగా ప్రేమించాలి. ఎందుకు ప్రేమించాలి? ఎందుకు ప్రేమించాలంటే ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణము పెట్టాడు. అన్నిటికంటే యేసుని ఎందుకు ఎక్కువ ప్రేమించాలి? నీ పాపాన్ని తీసివేశాడు, నీలో ఉన్న ప్రతి పాపాన్ని తీసివేశాడు. అందుకే ఆయన ప్రేమించాలి. ఎందుకు యేసుని ఎక్కువగా ప్రేమించాలి? నీకు విడుదల కలిగించాడు. పాపం అనే సంఖ్యలలో బందీగా ఉన్నప్పుడు పాప విమోచన కలిగించాడు, విడుదల కలిగించాడు. ఎందుకు ఆయన నేను ఎక్కువగా ప్రేమించాలి? నశించిపోతున్న ఆత్మ, నీ ఆత్మను రక్షించి ఉన్నాడు కనుక ఆయన నువ్వు ఎక్కువగా ప్రేమించాలి. నీవు చనిపోతే ఏడ్చేవాడు కొద్దిసేపే ఏడుస్తారు, కానీ నీవు మరలా తిరిగి లేపేంత వరకు నీ కొరకు కన్నీరు కార్చేటువంటి దేవుడు నీ పక్షాన ఉన్నాడని ఆయన నువ్వు ప్రేమించు. ఆయన నువ్వు ప్రేమించగలిగితే దేవుడు అన్నాడు, ఇప్పుడు మీరు నాకు పాత్రలుగా ఉంటారు. లోకాన్ని ప్రేమించవద్దు, లోకాశలను ప్రేమించవద్దు. అందుకే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు, కానీ దేవుని కన్నా ఎక్కువగా ప్రేమించవద్దు. నీ తల్లిదండ్రులైనను, నీ బిడ్డలైనను, నీ భర్తనైనను, నీ భార్యనైనను నాకన్నా ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. కాబట్టి నాకన్నా ఎక్కువగా ప్రేమిస్తే మీరు దేవునికి పాత్రలు కానీ కారు. కనుక మేము దేవుణ్ణి ప్రేమిద్దాం, ఆయన వాక్యాన్ని ప్రేమిద్దాం. ఆయన మన కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టాడు. ప్రపంచమంతా కూడా మానవాళి రక్త సిందించడం ద్వారా పాప విమోచన కలిగినది. పవిత్రులుగా మార్చబడ్డాం. ఆయన రాజ్యానికి మనము వారసులుగా చేయడానికి ఆయన మనల్ని ప్రేమించాడు. ఎంతవరకు ఆయన ప్రేమించాడు? నా ప్రేమ, నా భార్యను ఎంతవరకు ప్రేమిస్తాను? నేను ఎంతవరకు ప్రేమిస్తాను? కట్టే మరి అక్కడ వల్లకాటి వరకు మాత్రమే ప్రేమించగలుగుతాను. అప్పటి వరకే ఈమె నా భార్య. తర్వాత ఆమె ఎవరో నాకు తెలియదు, నేనెవరో ఆమెకి తెలియదు. కానీ ఆయన ముదుము వచ్చు వరకు ప్రేమిస్తూనే ఉన్నాడు. మనం చనిపోయిన మన ఆత్మతో ఉన్నప్పుడు కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. నీ ఆత్మను పరిశుద్ధపరిచి ఆయన కుడిపార్శ్వమున కూర్చోబెట్టడానికి కూడా ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. అలాంటి ప్రేమ గొప్పదా? మనుషుల ప్రేమ గొప్పదా? కదండి. మనుషులు ప్రేమిస్తారు, రెండు మాటలు చెప్పగానే ఐసైపోతాం. అబ్బా ఎంత గొప్పగా ప్రేమించావు, నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నా. ఎవడు ప్రేమించలేడు, నేనే ప్రేమిస్తున్నా అంటే ఎవడ నమ్మగాకండి. దేవుని కన్నా ఎక్కువగా ఎవరిని మీరు ప్రేమించవద్దు. అలా ప్రేమించినట్లా మీరు చాలా ప్రమాదంలో పడతారు. దేవుణ్ణి ప్రేమించండి. దేవుని ప్రేమిస్తే మీరందరూ ఆయనకి పాత్రలు అవుతారు. మనమందరం కూడా ఆయనకి పాత్రలుగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అలా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపింపచేయనుగాక. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి యుండును గాక.